హలో అందరికీ నమస్కారం. హోమ్ స్టైల్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట రాయలసీమ స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా సింపుల్గా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ కొబ్బరి అంతా తురిమి పెట్టుకోవాలండి. కొంచెం ఆనియన్, కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొంచెం చెక్క, కొంచెం లవంగాలు, ఇలాచి. ఇది అంతా ఈ క్వాంటిటీ 1/2 kgకి మాత్రమే అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటొకటి మిక్సీకి వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్ అండి. ఇది క్లీన్గా వాష్ చేసి 4-5 టైమ్స్ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ వేయాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఆయిల్ వేసి కొంచెం వేడిగా కావాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. కొంచెం మళ్ళీ బిర్యానీలోకి వేస్తామండి, అందుకనే కొంచెం దీంట్లోకి వేసుకోవాలి, కూరలోకి మాత్రమే. బాగా వేగనివ్వాలి ఆనియన్ని. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చినాక మళ్ళీ టమోటా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేగిపోయిందండి, టమోటా వేసుకోవాలి. టమోటా కూడా బాగా మగ్గాలి, పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మగ్గాలండి. టమోటా వేగిపోయిందండి. తర్వాత మటన్, కడిగి పెట్టుకున్న మటన్ అంతా వేసేయాలి. బాగా కలుపుకోవాలి. ఇది మా అమ్మ రెసిపీ అండి, విలేజ్ స్టైల్లో బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, విలేజ్ స్టైల్లో వస్తాయి వంటలు. మటన్ వేగుతోందండి. ఇప్పుడు కూరకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. మసాలాలకు వేయలేదండి, దీంట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే మటన్కి అంతా ఉప్పు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసినాక కొద్దిసేపు వేగనివ్వాలండి. దాంట్లో ఉండే నీరంతా ఇంకిపోవాలి. నీరు ఇంకిపోతేనే స్మెల్ ఇది లేకుండా వస్తుంది, నీట్గా ఉంటుంది. మటన్లో వాటర్ అంతా ఇంకిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో కలిపేసుకోవాలి. మసాలా వేసినాక 1 minute కలుపుకోవాలండి. మసాలా పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. మసాలా వేగిపోయిందండి. దానికి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. మనకి వాటర్ వేసేసామండి. కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ రానివ్వాలి. మటన్ ఉడికిపోయిందో లేదో చూస్తామండి. ఇది ఒక చిన్న టిప్పు. ఇది కుక్కర్ పొంగేటప్పుడు ఇట్లా కొంచెం టిష్యూ పేపర్ తీసుకొని దానికి మధ్యలో హోల్ పెట్టేసి దానికి పెట్టేస్తే పొంగేదంతా ఇక్కడ వచ్చి చేరుకుంటుందండి. అప్పుడు మనం క్లీన్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్పు. మటన్ ఉడికిందో లేదో చూస్తాం. మటన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసి హీట్ అయినాక ఆనియన్ వేసుకోవాలి. ఫస్ట్ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి అన్నీ వేసుకోవాలి.
కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం పుదీనా. ఎక్కువ వేస్తే కొంచెం చప్పగా అయిపోతుంది మటన్. ఆనియన్ బ్రౌనిష్‌లో వచ్చే వరకు కలపాలి. బ్రౌనిష్ కలర్‌లో వచ్చాయి. ఆనియన్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చాయండి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటా కొంచెం వేగనివ్వాలి. టమాటా వేగిపోయిందండి ఇప్పుడు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మటన్ అంతా దీంట్లోకి వేసేయాలి. ముందుగానే బియ్యం కడిగి పెట్టుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇది పాత బియ్యం అండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఇప్పుడు మటను కొంచెం ఇది ఉంది గదా! కొంచెం వాటర్ ఉంటుంది గదా! దాన్ని చూసుకొని మళ్ళీ దానికి తగ్గట్టుగా వాటర్ మనం వేసుకోవాలి. ఇది ఇప్పుడు 2 గ్లాసులు బియ్యము. 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు వాటర్ పోయాలి. ఇప్పుడు ఇది 2 గ్లాసులు ఉంటుంది గదా! ఇంక మిగతా 2 గ్లాసులు వాటర్ పోయాలి. వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యము వేసేస్తాము. అంతేనండి. ఇప్పుడే ఉప్పు, కారం అయిందో లేదో చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. అంతేనండి. మటన్ బిర్యానీ, రాయలసీమ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎప్పుడు హైదరాబాదీ బిర్యానీనే కాదండి. ఇట్లాంటి రాయలసీమ బిర్యానీని గూడా చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎవరు వీడియోలన్నీ చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అంతేనండి. బాయ్ అండి.